వెనక లాగండి లాగండి. ఉంటుంది. ఆధార్ కార్డు తెచ్చారా? ఆధార్ కార్డు చూపించారు కదా. మన ఎందుకు చెప్తాను మాకు ఆధార్ కార్డు పని చేయదుగా. ఆధార్ కార్డు పని చేయదుగా. నాలుగన్నారావు మెల్లుగు మానే కావాలంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాం. మెల్లుగు మారి పెట్టావా? పెట్టాను. ఏదో లాజిక్ ఉండేది గురు. యారం వాళ్ళ ఫారి నుంచి వచ్చి జాడి ఆడుతున్నా. ఖాళీ లేక ఖాళీ లేక పిల్లోడివి జాడి. ఓకే తీసేస్తా ఒప్పున్నారు అంతేగా. అయిపోయింది తీస్తాను. ఒకటేనా తక్కువలో ఆడ చూపిస్తున్నావులే. కుసేపు ఆడదాం అనుకుంటే ఇటు జరిపి జాడి అట్ట. ఇది బాగుంది. ఇంకా హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదు, వస్తాయి అంటే రోజు మార్చి రోజు అన్న పెడతానులేండి, టైం ఉండట్లేదు. ఇకపోతే ఈరోజు మనం చేయబోయే పని ఆటో కాదు, ఏం చేసి కారు కాదు, ఒక కొత్త పనికైతే వెళ్ళబోతున్నారండి. ఎవరైనా పనికి వెళ్తే దగ్గరలో వెళ్తారు. నేను గుంటూరు వెళ్తున్నా. హలో సిరి, మార్నింగ్ గుడ్. తిన్నావా? కొత్త పనికైతే వెళ్ళబోతున్నానండి. యాక్చువల్లీ నేను సురేంద్ర వెళ్ళాలి. సురేంద్ర పొద్దున్నే ఫోన్ చేసి ఒకట్లా జరిగిందన్న, నాకు మొత్తం కుదరలే, నాకు పని ఉందని చెప్పి అన్నాడు. కావున మా బావగారు ఉన్నాడు కదా పెదబాబు, అతన్ని తీసుకెళ్తున్నా. అసలు ఏమో ఒక్కడే రమ్మన్నాడు. కానీ నేనే వస్తాం లేరా కానీ కూలి ఇద్దరికి చూసి అని చెప్పి అన్నాను. అసలు ఆ పని ఏంటి, మేము వెళ్తుంది ఎక్కడి నుంచి ఆటో వేసుకెళ్ళి బాపట్లో పెట్టి అక్కడ నుంచి బస్సు ఎక్కి గుంటూరు వెళ్ళి అక్కడ పని చేయాలన్నమాట. అసలు ఆ పని ఏంటి, మమ్మల్ని పిలిచింది ఎవరు, ఆడకెళ్ళంగానే మీరు కాస్త షాక్ అవుతారనమాట. అసలు ఎవరు పిలిచారు, ఏం పని చేయబోతున్నాం అని. ఇప్పుడు దాకా మేము చేయని పని, కానీ అంత కష్టం లేని పని అంట. ఎవరు నాయన అదేం పని చెప్పరా బాబు అంటారేమో. చూపిస్తా వెళ్తున్నా కదా. దీన్ని అక్కడ దాకా సస్పెన్స్ లాగా మెయింటైన్ చేద్దాం. ఏం సరే అదండి విషయం. ఇప్పుడైతే నేను ఆటో తీసుకుని అయితే బయలుదేరుతున్నా. వీళ్ళకైతే స్కూల్ లేదు. మర్చిపోయి ఈరోజు ఉగాది కదా, మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో మీరు రేపో ఎల్లుండో చూస్తారు. ఉగాది అయిపోయినా 2వ రోజు చూస్తాను అనుకుంటా. మీకు సెలవునా? ఉగాది శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ ఉగాది అని చెప్పండి. మా సన్సీ ఏమో ఆటోలో కూర్చుందండి రెడీగా వెళ్ళేదానికి. ఆటో దొరుకుతుందా? ఓకే, థ్యాంక్ యూ. ఇక మా ఇంటి ఇల్లాలు 10 మా సితార్ గాడికి 10కి 10 మార్కులు వచ్చినాయండి. ఇంగ్లీష్లో డిక్టేషన్లో అనమాట, రైటింగే ఇదేదే భాష ఉన్నట్టుంది ఇంగ్లీష్ మీడియం. అది విషయం. అయితే ఇక మా ఇల్లాలు యథావిధిగా మిరపకాయ కోతకైతే వెళ్తుంది. ఏమంటా ఝాన్సీ? అమ్మయ్య, నాకు అదృష్టం లేదు తినేది, తప్పించుకున్నా. సరేనా దడిది. మేము చేసే పని ఒక 3 గంటలు స్టార్ట్ చేసిన తర్వాత 3 గంటలు, ఇంకా కాస్త ఎక్కువ అయితే ఇంకొక అరగంట అటు ఇటుగా అయిపోయిందని చెప్పి అయితే అన్నాడు మనకు పనికి పిలిచిన అతను. అయితే బరువులు లేపే పని కాదు, అంటే బరువులు ఉంటాయి, అంత బరువు కాదు. మేము చేసే పని కంటే చాలా తక్కువ అనమాట. మేము ఆ బరువు అయితే మనం చేసిన బరువులు మోసే పనికి. అది విషయం. నిన్న మీకు విషయం చెప్పలేదు కదండి, చెరుకుపల్లి బాడికి వెళ్ళా. మా బావగాడు పెదబాబు ఉన్నాడు కదా, అతను ఆ పిల్లకి బాగపోతే తీసుకెళ్ళామన్నమాట. వర్షం కురిసిందండి చెరుకుపల్లిలో. ఓరి నాయన మామూలు వాన కాదు. అందుకని బండి అంతా తడిచిపోతే మ్యాట్లన్నీ తీసి ఎక్కడెక్కడ పడేసి బండి ఆరిద్దని చెప్పేసి అది ఝాన్సీ రా 8 గంటలకల్లా గుంటూరు రమ్మన్నాడు. రెండు విషయం మనం మాట్లాడుకుందాం దారిలో. పొద్దున్నే మా బావగాడు నిద్రపోతుంటే, అబ్బాయి ఇది పరిస్థితి, మరి సురేంద్ర ఏమో ఇట్లా కుదరదు అన్నాడంటే, సరే అతను రాత్రి అనుకున్నావు సురేంద్ర రాకపోతే అతగాడు వస్తాడని చెప్పి అనుకుంటే
మనోడు క్యాన్సిల్ చెప్పేసి సురేంద్రని ఓకే చేశా. వాడు పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేసి అన్న ఇది పరిస్థితి అంటే మళ్ళీ వాడు స్విచ్ ఆఫ్ అవుతుంటే మా పిల్లల్ని పంపించి మీ మాయని లేపండి అని చెప్తే వీళ్ళు లేపితే ఆగురు ఎందుగురు అంటాడు. ఇది పరిస్థితి. కానీ అన్న సరే సరే అని చెప్పేసి రెడీ అవుతున్నాడు. మేమిద్దరం అయితే బయలుదేరుతున్నాం. ఎందుకు నరక మీకు దడిది ఝాన్సీకి కుళ్ళు వచ్చిందండి. ఇప్పుడేమన్నా హాన్సీ గుడ్ మార్నింగ్. హాన్సీ పొద్దున్న లేచి చూపి ఆ బ్రష్ తీసుకునేమో తొడుతుందండి. సిరి ఏమో ఈ మ్యాట్లు తొడుతుంది. ఎంతసేటికి ఆయన పనులే చేస్తారు, నాకు టైం అయిపోతున్నా నా ఇంట్లో పని చేయలేదట్టుంది. చూడండి దర్జా కాల్ ఎందుకో ఎటా ఎట్రా ఎట్రా ఎట్ట వేయాలి చెప్పు. ఊడిపోయింది ఎక్కడ మధ్యలోనా ఏ అమ్మాయి ఇప్పుడు వేసి మళ్ళీ తర్వాత వేస్తారు పాపం అని వేసుకుని వెళ్ళు. నాకు కుదరదు కదా టైం అయిపోతుందిగా ఇట్లా వేసేవాడిని. సరేరా అన్సిరా నేను వద్దుతారండి ఎట్రండి ఏసీ తెలి నీకే తప్పలు కాకు సరేనా. రాత్రి తాడేస్తానికి ఇబ్బందిగా ఉందంటే గోడ పక్కన పెట్టేసా. మా వాళ్ళు నెడతానికి రెడీగా ఉన్నారు. ఓకేనా నెట్టండి నన్ను ఎక్కడ వేయండి నెట్టారు లేనిపోయిన గోల. లాగండి లాగండి అంటుంది. ఇప్పుడు తాడేసుకోవచ్చు అన్నమాట, ఖాళీగా ఉంది. ఏంది జాస్తి రావాలి. మొత్తం పనికి వెళ్తాం. ఆల్ ద బెస్ట్. ఏళ్ళగడ్డ తీసుకెళ్ళు, సెలవు వేయాల. జాగ్రత్త ఇంట్లోంచి బయటకు రావద్దు. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. సితార అయితే ఫోన్ ఎత్తుకెళ్ళడానికి వస్తుందండి. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. బాయ్ 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 వెళ్ళండి. అంతలే బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెప్పు గురు. విధి రకరకాలుగా ఆడుకుందండి. వాస్తవంగా నేను చెబుతాను ఆగండి మీకు. అబ్బా వాస్తవంగా నన్ను రమ్మన్నాడు. ఏం చేశాడంటే నేను 2 రోజుల క్రితం ఫోన్ చేసి ఇది అబ్బాయి పని ఇది మనకు ఒక 2-3 గంటలు అయిపోయింది రా నువ్వు ఒక పూట అన్నాడు అండి. సరే వస్తా అన్న. ఈ విషయం మా వాడికి తెలుసు, సురేంద్ర తెలిసి ఏమన్నాడంటే అన్న నేను వస్తాను, నాకు డబ్బులు ఇవ్వపోతేలే ఎల్లుండి సెలవేను, ఉగాది పండుగ కదా సెలవు ఉంది మాకు, నేను వస్తా అన్నాడు. సరే రారా అన్న అయ్యే ఎట్టగడ చేద్దామని చెప్పాను అనమాట. అంటే నిన్న మా బావ నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే సరదాగా సురేంద్ర ఖాయం అయిపోయాడు. ఒంగోలు వెళ్ళే పని ఉందన్న నాకు, అది మా నాన్నకు అప్ప చెప్పి వచ్చేస్తానే అన్నాడు. సరే రాత్రి అంతా అయిపోయింది. పొద్దున్నే ఫోన్ చేసి మా సురేంద్ర అన్న నాన్న లేడు, వేరే కారుకి వెళ్ళాడు, నేను ఒంగోలు వెళ్ళాల్సి వస్తుంది, పెదవ బావని తీసుకెళ్ళా అన్నాడు. అందుకని మా బావని తీసుకుని కర్లపాలెం వస్తే మా వాడు మళ్ళీ చేసి నాన్న వచ్చాడు అన్న ఇప్పుడే కారుకి వెళ్ళి నన్ను కూడా రమ్మంటా అంటాడు. చేసేది ఏమన్నా కానీ నువ్వు కూడా అని చెప్పాను అనమాట. అది కర్లపల్లి జావ తాగుతున్నాం. బాపట్ల వెళ్ళి మా వాడు తీసుకుని
వెళ్తాం అనమాట. వాడేమో ఒక 1000 రూపాయలు పనికి రన్ రాబట్టి ముగ్గురు తీసుకెళ్తాం వాడి. అయ్యో అయ్యో మామూలు నేను ఒక వీడియోలో చెప్పానండి, మా వాడు కాస్త తోలు మందమని. మీరు నన్ను తిట్టుకొని ఉంటారు. ఆడు చూడండి, నేను వచ్చి దాదాపు 2 నిమిషాలు బండి ఆపితే వాడు ఇప్పుడు వస్తున్నాడు. జనం ఉన్నారు బండిలో ఇద్దరు. అరే గిదేంద్రా బాయ్, ఒకసారి వస్తానంటావు, ఒకసారి రానంటావు, ఒకసారి వస్తానంటావు, ఇప్పుడు రానంటావు. ఇప్పుడేమంటావు? రానంటావా? టీము మళ్ళీ క్యాన్సిల్ అండి. క్యాన్సిల్. మళ్ళీ ఒంగోలు వెళ్తాడట. మా బావ నేనే కన్ఫర్మ్ అయ్యాము మళ్ళీ. అది పరిస్థితి. ముగ్గురు ఒకటే 2 ముగ్గురు వెళ్ళాల్సిన ప్లేస్లో అసలు ఒకటి వెళ్ళాల్సిన ప్లేస్లో ఎక్స్ట్రా ఎదురొస్తున్నారు ఇంత అక్కడ దాకా. ఆడేమో నేను చెప్పింది 1000 రూపాయలు మీరు ఏమైనా చేసుకోండి అంటున్నాడు. మధ్యాహ్నం కొంచెం ఎక్కించుకెళ్తాం కదా సరిపా. అలాంటి విషయం. మా వాడైతే మమ్మల్ని వదిలిపెట్టేసి ఆటో ఎత్తుకెళ్ళి ఇంటికాడ పెడతాడు అనమాట. బస్సు గురు బస్సుడు ఆడవాడు కొట్టరు కదా మళ్ళీ సీట్ల కోసం. మనవాడు వెళ్ళి మాట్లాడు. ఇలాంటి బస్ స్టాండ్ బాపట్ల. ఇందాక బస్సు ఎదురొచ్చింది చూసావా మనకు ఒకటే ఆర్డినరీ బస్ ఎక్కేవండి ఎక్స్ప్రెస్. ఇప్పుడే అంటున్నా ఆడవాళ్ళు లేకుండా సీట్లో కూర్చుందామని. 2 సీట్లో కూర్చురాలండి, ఖాళీగా ఉంది. ఎక్స్ప్రెస్ ఫ్రీ బస్ పెట్టాక నేనైతే మొట్టమొదటిసారి బస్సు ఎక్కుతున్నాను. నువ్వు? చాలా అది అంతకు ముందు కూడా ఎక్కలేదు. మంచిది. ఆధార్ కార్డు తెచ్చావా? ఆధార్ కార్డు చూపారుగా. మన ఎందుకు చెప్తాను? అయ్యో అయ్యో ఏంటది? సూపర్ లగ్జరీ. మాకు ఆధార్ కార్డు పనిచేయదుగా. ఆధార్ కార్డు పనిచేయదుగా. గుంటూరు అదే బుడంపాడు హైవే అక్కడికి 2 140 గుంటూరు టికెట్ పట్టుకో. చూడండి, మా డబ్బులతో ఆడవాళ్ళు ఫ్రీగా వెళ్తున్నారు. చూసారా? 140 రూపాయలు కనబడుతుంది. ఇదిగోండి, తిరగండి. మీరు తిరగడానికి కూడా మేమే డబ్బులు కడుతున్నాం. ఆర్టీసీ ప్రయాణం ఒక 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల తర్వాత ఆర్టీసీ ప్రయాణం. అనే విషయం. నా ప్రయాణం అప్పిగట్ల దాకా సాగింది. సెల్ఫీ టికెట్ తెచ్చుకుంటున్నా. నిజమే. లేపాలే పొడ హైవే వచ్చిందండి. చూసుకో బాబాయ్ హైవే దగ్గర అప్పండి బాబాయ్. బ్రో గంటలో వచ్చాం బ్రో.
పద నేను అడగతానులే. నా బట్ట తోలు మంది వాడు అని తెలిసే నేను బాపట్లో ఉన్నప్పుడే పొన్నులు వచ్చేవారని చెప్పి అయినా కాడు ఇంక రాలా. సరేండి ఇటు వెళ్ళాలి మనం. నా బట్ట ఎవరో మీకు చూపిస్తాను ఆగండి. కూర ఇలా టిఫిన్ చేసేద్దాం మనం. గుంటూరు ఫ్లేవర్ కింద కూర్చోబెట్టానండి నా బట్ట. నా బట్ట యారవలపాల నుంచి గుంటూరు అంటే గుంటూరులోంచి గుంటూరులో రాబోయేది. టిఫిన్ చేసి కూడా కూర్చున్నామండి. అరే టిఫిన్ చేద్దానంటే నేను తినేసి మీరు తినేయండి అంటాడు. అరే కుట్రపూరితమైంది ఇది. మా కోసం అవుట్ సీట్లు వేసొచ్చాడు. అబ్బా ఏముందరా అబ్బాయా. నెక్స్ట్ ఏం పని చేయబోతున్నావు అదే చూడండి. వెనక్కి జరుపుకుంటే అనుకోవచ్చు. అబ్బా ఏముందరా అనుకో. రే పిల్లలు ఉన్నారు ఇంటికాడ జాగ్రత్త చూసిపోని. రెడీ తిట్టుతా అవుతున్నాడు. మెల్లిగా రా అయ్యా ఆ పండ్రు గంట ఎక్కువ చేస్తాం. కావాలంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాం. మెల్లిగా తీసుకెళ్తారే. అబ్బా అదండి విషయం. వెళ్తున్నాం పత్తిపాడు అదే పత్తిపాడు హైవేకి చూపిస్తా. ఆడికి వెళ్ళాక గాలికి అన్నారు మెల్లిగా మారి. కావాలంటే ఒక గంట ఎక్కువ పని చేస్తాం. మెల్లిగా మారి. లేచి నుంచున్నామండి చానాల తర్వాత. కమ్మన గానంతా నీదే ఆస్వాదిస్తున్నావు. వచ్చేసామండి డెస్టినేషన్కి. ఇప్పుడు చెప్తాను మీకు అసలుకి ఏం పని మీద వచ్చాము ఏందని. ఈ గోడౌన్లో మా వాడు పని చేస్తున్నాడు ఎలిషా. అట్లా అయితే ఈ గూడెంలో పరుపులు అవన్నీ సర్దాలన్నమాట. ఆ పని మీద వచ్చినాం. ఒక్క నిమిషం కూడా లేట్ అయితే ఊరుకోని రా. 2 గంటలే పని చేస్తా. 2 గంటలు పని చేస్తా. పోరా. సరే సాయంత్రం 12 గంటల దాకా నటిస్తా. అప్పుడు ఇవి గంటకు 100 రూపాయలు. పెట్టావా? పెట్టాను. ఏదో లాజిక్ ఉండేది గురు. యారం వాళ్ళ ఫారం నుంచి వచ్చి జాడి ఆడుతున్నా. ఖాళీ లేక పిల్లోడివి అయిపోయాయి నీ 3 నా దగ్గర 2 ఉండే వరకే. నువ్వేం కదపుతా. అటు వెళ్తావా ఇటు వస్తావా. ఎక్కడ లాక్ చేయాలంటే ఇక్కడ చేయాలి నిన్ను. అప్పుడు మాట వింటావు నువ్వు. సరే జాడి ఓకే తీసేస్తా ఒప్పున్నారు అంతేగా. అయిపోయింది తీస్తాను. ఒకటేనా తక్కువలో ఆడ చూపిస్తున్నావులే. కుసేపు ఆడదాం అనుకుంటే ఇటు జరిపి జాడి అట్ట. ఇది బాగుంది. ఇంకా కాయ తీసేది 11 ఉండాలి. అవును అది కాదు ఇది 3 సరిపోయింది. మళ్ళీ అయితే ఇదిగోండి ఇది గోడౌను. వచ్చిన పని ఏంటంటే ఈ పరుపులన్నింటినీ సైజుల వారీగా చక్కగా సర్దాలి. ఇక చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇది 1 లక్ష రూపాయల పరుపు కూడా ఉందంటండి ఇక్కడ. ఇది వీటన్నిటిని జాగ్రత్తగా సర్ది కొత్త లోడ్ వస్తుందంట. ఆ లోడు ఇందులో దింపుతారు. అదండి విషయం. అఫీషియల్ పని అని పిలిచాడండి. చూడండి దుమ్ము అఫీషియల్ పని అని చెప్పి పట్టగా రాగరాది. టైం 12 అయిందండి. 2 గంటలు నాన్ స్టాప్గా కొట్టా కూడా పడేసాం. చాలా వరకు సర్దేమో. ఇంత పెద్ద గోడ వాడు అంటాడు నువ్వు ఒక్కడో రారా నేను ఉండగా ఇద్దరం సర్దేద్దాం వాటినాడు. చూడండి మిత్రమా దూకు పైనండి. పైకి ఎక్కాం. దుమ్ము ధూళి. అసలుకి అఫీషియల్గా వచ్చాం అంటే మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకుని. వాడు చెప్పలా మాకు ఈ పని. బ్రో ఇదిగో ఈ దిండులు మెత్తగా ఉన్నాయి.
అసలు మనం పనికి వచ్చాం, ఈ పనికి వచ్చామా? మా బావ అనుకుంటున్నాట షోరూంలో అటు నుంచి ఇటు జరుగుతారు. అయ్యో అయ్యో లాక్ వెళ్తానా? నేను ట్రై చేస్తా. కలపలనా? 7,000 అంటున్నావు, కట్టు జాయిన్ అవ్వు. ఇదిగోరా అయ్యా. ఏం మళ్ళాడా రే ఇగో ఒక నిమిషం ఆగు, మాట చెప్తున్నా ఈ సందర్భంగా. ఇదిగో, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మనీ, ఓకే? ఫ్రెండ్షిప్ పరంగా వచ్చాం, కేవలం డబ్బుల కోసమే కాదు. అట్లాంటి డబ్బులు తీసుకోకుండా వెళ్ళాం. అభిమానంతో వచ్చామని ఏమనుకోండి అనుకో. అదిగోండి పైన అటు మూల పైన ఆడకి ఎక్కించాడు మా చేత. ఆడకి ఎక్కాడు పైకి, ఏం ఊగుతుంది ఎట్ట పైకి ఎక్కినాక. నేను ఈసారి ఇట్టేసుకున్నాను నీళ్ళు ఒడ్డు మూటలు వేసినట్టు చేయండి అప్ప. అంటే ఈ 2 6 కావాలి, మళ్ళీ ఇక్కడ ఇంకో వేరేది వచ్చింది, మళ్ళీ ఈసారి మళ్ళీ మారుతావు. పెద్ద గోడ ఉంది, ఎట్టేసుకెళ్తాం. ₹1,00,000 సరుకు కూడా ఉందంట ఇక్కడ. అక్కడ ఉంది ఇంకోటి, ఆ మూట వేరే మోడల్ అన్నమాట. అది 2 ఒకటే మోడల్. ఎంతసేపు ఆడతారు? ఇంకొకటి బయటకు వచ్చింది బ్రో. ఎట్టేద్దాం అప్పుడు, ఎట్టేద్దాం. ఏదో అడ్డు వేద్దాం. అవునా? 2 అయితే ఈసారి కూడా అర్థం కొట్టేసుకోవాలి నీళ్ళు. అరే చూడరా, వేసేస్తా, ఇంకా ఇది మార్చేది లేదు. ఏడా దాని లాగానా? పడుకో. వీడు రంగు పెట్టేది 2:30 భోజనం పెట్టించాడు మా వాడు. జన్మన్నప్పుడు చిన్న బిర్యానీ తెచ్చాడు, ఒక్క ముక్క వేసుకొచ్చాడు చూడండి. ఎవరికి తెలిపోయింది. రే ఊరుడా, వర్షం పడుతున్నాడు గుంటూరులో, ఫుల్ నల్లగా ముబ్బట్టేసి గూడెం దగ్గర ఉరుములు మెరుపులు. 3 గంటల పని అని చెప్పి పిలిచి పక్కన ఎంతసేపు చేపిస్తారా? ఇంకా 2 గంటల పని చేయాలి తిన్నాక. 4-5 అట్లుందండి పరిస్థితి. ఊరికే చేసా డబ్బుల కోసమేగా. ఆడ పడింది మనం టన్నేజ్ లెక్క. అంటే తోటల పనికి తీసుకెళ్ళానండి మా నాన్న. ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు కదా ఆటో, అన్నం తింటాం నిద్రపోతాం మొత్తం ఆటోలోనే. అందుకే అంటే మంచి ఎఫెక్షన్. థ్యాంక్ యూ ఎలిషా బాబు, బిర్యానీ పెట్టుకో. సాపాటు ఎటు బాబు పడిపోయా. రాజధాని నగరంలో వీధి వీధి రాదే నీది బ్రదరు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదరు. నిజంగా అండి, గొడ్డు చాకరీ అంటారు కదా, గొడ్డు చాకరీ చేసాం. ఎంత నీట్గా సర్దామంటే, ఇంత పెద్ద గోడౌను మొత్తం సర్దాం. ఒకసారి చూపిస్తాం మీకు. ప్రతి ఒక్కటి మేము కదిపించి సర్దింది అనమాట. ఇక్కడ ఎక్కడున్నా ఎక్కడ పెట్టిందే లేదు, మొత్తం కదిపించాం. చూడండి, ఇదిగోండి, ఇది కార్నర్లోంచి స్టార్ట్ చేసి ఇవన్నీ సర్దినాయే. చూడండి ఇంకా
అలాట్ మీద జరిగినాయి ఇవి మేమే ఇవి ఇవి ఈ లైన్ కష్టజీవి అన్న పెద్దన్న అక్కడి నుంచి అవన్నీ ఇవి ఏంటది గురు మా ఇంట్లో మా మంచం మీద లేనిది ఇక్కడ కొన్ని వేలు ఉన్నాయి. మంచం ఒకటే ఉన్న పరుపు లేదు. అడగతుంటే 10,000 చెబుతున్నారు పరుపు. మన ఆడుకుంటారా బాబు అని కొనట్లేదు. కానీ వస్తున్నా ఈడు చంపుకు తింటున్నారు ఈడు. ఒకసారి ఎట్రా అండి. అదేంటి విషయం, పులిసిపోయింది. ఈ టీషర్ట్లు ఇక్కడుంటే వేసుకున్నాము, కంపెనీ తరపున వచ్చినాయి అంట టీషర్ట్లు. పోతే సార్ అన్నారు ఈ డైరీస్ ఉన్నాయి 26 డైరీస్ ఉన్నాయి. మా ఆవిడ అన్నాడు చందు ఎవరికైనా ఇచ్చేసేవి ఎందుకు వేస్ట్గా పడిపోయాయి అన్నారు. ఇవైతే తలా ఒకటి తీసుకెళ్తాము. ఈ 3 డైరీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బాక్సులు డైరీస్, ఎక్కడ చూసినా డైరీలు తీసుకెళ్తాం అన్నమాట. ఇవి సారే తీసుకెళ్ళమన్నారు కాబట్టి నో ప్రాబ్లం. పరుపు మీద పడుకుని ఛానల్ అవుతుంది, మనకి లేదు కదా. ఈ వడ్డీ అనుకోండి అంతే సంగతులు. ఏడ కప్పి ఆడుతున్నాను. బాగుందండి ఆయన అక్కడ చూడండి నల్లిగా. అది విషయం. వర్క్ అయితే అయిపోయిందండి. టైం చీపురా లేదురా, 5 గంటల 10 నిమిషాలు అయింది. తల ఒక టీషర్ట్ తీసుకున్నాం. చీపురా ఇందాక కూర్చి 5 లేదురా. చీపురు డైరీలు చీపురా లేదబ్బా. అటే చూడు స్టార్టింగ్లో యాడను ఊడ్చిందా. అదండి విషయం. మన పని అయితే అయిపోయింది. ఎంత ఇస్తారో చూడాలి ఇప్పుడు. నీట్గా చక్కగా సర్దాం అన్నమాట. మన స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, నోట్ బుక్స్ అట్లా. ఈ డైరీలో నాకు ఎక్కువ పెట్టారు. ఎలాగైతే తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్తారు. చంపకొద్దు పడుకుంటే ఎట్లా ఎవరో కుప్పకి వెళ్తున్నాడు. కుప్పకి వెళ్ళి 2 రోజులు నడువు నొప్పి రాలేదట. ఈరోజు నడువు నొప్పి వచ్చిందట మా బావగారికి. కొట్టి జాగ్రత్త చేయించాడు రా బాబు. చాలా రోజుల తర్వాత హార్డ్ వర్క్ చేసాము. బాగా నొప్పులుగా ఉంటాయి. ఓకే డన్. టైం చాలా అయిపోయిందండి. మా బావ కూడా ఏ జాబ్కి వెళ్ళి చెప్తున్నాడు. బాగుంది ఏ జాబ్. ఖాళీ లేదండి. ఎక్స్ప్రెస్ మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎక్కడ బస్ మొత్తం పొన్నూరులో అన్న ఖాళీ అయితే కూర్చోవాలి. బాపట్ల దిగమండి, మనోడు వచ్చేసాడు. ఏంటో సరుకు చాలా ఉంది.